ప్రేమ అయితే నర్మదాతో అబద్ధం చెప్పి నాకు పర్సనల్ పని ఉందని చెప్పనైతే నేను వేరే చోటికి వెళ్ళాలక్క అని తనతో చెప్పి వచ్చేస్తూ ఉంటుంది. వచ్చేసి ఒక దగ్గర ఆగి ఆటో, ఆటో అని చెప్పనైతే అంటూ ఉంటుంది. తనకి డాన్స్ క్లాస్ చెప్తుంది కాబట్టి మళ్ళీ నర్మదాకి తెలిస్తే ఇంట్లో వాళ్ళు తిడతారని భయంతోటి తనకి చెప్పకుండా అయితే ఉంటుంది. ఇక ఆటో అంటూ ఉంటుంది. అక్కడే ధీరజ్ అయితే అటువైపు సైకిల్ దొక్కుంటూ వస్తాడు. ప్రేమను చూసి ఏంటిది ఇక్కడ ఉంది అని చెప్పనైతే అనుకుంటూ ఉంటాడు. ప్రేమ మాత్రం ఆటో ఆపుతుంటే ఒక్కడు కూడా ఆపితే సచ్చినోళ్ళారా ఎటు పోయారు మీరు, ఆటో ఆపమంటే ఆపట్లేదని చెప్పనైతే తిడుతూ ఉంటుంది. హలో మేడం మేడం, ఏంటి మీరు తిడుతున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు ఏంటి అని చెప్పనైతే ధీరజు ప్రేమని అడుగుతూ ఉంటాడు. దాంతో ప్రేమ అయితే అయ్యో నేను ఇప్పుడు వీడు నిజం చెప్పానంటే నన్ను తిడతాడు కాబట్టి నేను ఏదో ఒకటి చెప్పి ఇక్కడి నుంచి నేను ఎస్కేప్ అవ్వాలని చెప్పనైతే అనుకుంటూ నేను స్పెషల్ క్లాస్కి వెళ్తున్నాను అని చెప్పనైతే అంటూ ఉంటుంది. అవునా, నీకు స్పెషల్ క్లాస్ ఉందా, ఎవరికి లేనివి, ఇద్దరము అదే కాలేజీలో చదువుతున్నాగా, నాకు లేకుండా నీకు స్పెషల్ క్లాస్ ఎక్కడుంది ఏంటి అని అడుగుతూ ఉంటాడు. అవునా, మీరు రోజు కాలేజీకి వస్తున్నారు కదా, అందుకే మీకు అన్నీ తెలుస్తాయిలే అని చెప్పనైతే అంటూ ఉంటుంది. నాకెందుకో నిన్ను చూస్తుంటే తేడాగా ఉందే, నువ్వేదో చేస్తున్నావు అని చెప్పనైతే అంటూ ఉంటాడు ధీరజ్. దాంతో ప్రేమ అయితే మీకు అలా అనిపిస్తుందా, నేనైతే స్పెషల్ క్లాసులకే వెళ్తున్నాను, మీకెప్పుడు నా మీద ఏదో ఒక అనుమానం వస్తానే ఉంటుంది, నీ మీద ఒట్టు అని చెప్పనైతే ఒట్టు వేయబోతుంటే అమ్మా తల్లి నీకు నమస్కారం, నువ్వు అట్లేసినంత ఈజీగా ఒట్లేయొద్దు అని చెప్పనైతే అంటూ ఉంటాడు. మరి నేను చెప్తుంటే వినవేమిటి, ఏమిరా నేను అబద్ధాలు చెప్తాను అనుకుంటున్నావా, నిజంగానే నేను స్పెషల్ క్లాస్కి వెళ్తున్నానని చెప్పనైతే అంటూ ఉంటుంది. దాంతో ధీరజ్ అయితే సరే పద, ఇదిగో నా సైకిల్ ఎక్కించుకొని తీసుకెళ్తాను పద, కాలేజీ దగ్గర డ్రాప్ చేస్తానని చెప్పనైతే అంటూ ఉంటాడు. దాంతో ప్రేమ అయితే ఇప్పుడు నేను వీడి సైకిల్ ఎక్కానంటే నేను ఎక్కడికి వెళ్తున్నానో తెలిసిపోతే, నేను డ్యాన్స్ క్లాసులు చెప్తున్నానని తెలిసిందంటే ఇంకేమన్నా ఉందా, కాబట్టి ఏదో ఒకటి చేసి వీడిని ఇక్కడి నుంచి పంపించేసి నేను వెళ్ళాలి అని చెప్పనైతే అనుకుంటూ ఉంటుంది. పో, నీ సైకిల్ నేను ఎక్కను, ఆ డొక్కు సైకిల్ నేను ఎందుకు ఎక్కుతాను, నేను ఎక్కను అని చెప్పనైతే అంటూ ఉంటుంది. దాంతో ధీరజ్ అయితే ప్రేమతో నువ్వు ఇంతకుముందు ఈ సైకిల్ మీదే కదా ఎక్కొచ్చావు, అప్పుడంటే ఏదో ఎక్కాను, ఇప్పుడైతే నీ సైకిల్ ఎక్కను, దానికి బ్రేకులు లేవు, దాని టైర్లు లేవు, ఏమీ లేవు, ఎక్కడ ఊడిపోద్దో తెలియదు, ఎక్కడ జారి పడిపోతామో తెలియదు, కాబట్టి నేను ఎక్కను అని చెప్పనైతే అంటూ ఉంటుంది. దాంతో ధీరజ్ అయితే నువ్వు ఎక్కుతావా ఎక్కవా, ఎందుకు ఆటోకి ఛార్జీలు, అసలే బడ్జెట్ లేక ఇబ్బందుల్లో ఉంటే మళ్ళీ నువ్వు ఆటో ఛార్జీలు అంటున్నావు, కాబట్టి నువ్వు ఎక్కాల్సిందే సైకిల్ అని చెప్పనైతే ధీరజ్ ప్రేమతో వాదన ఆడుతూ తన చేయి పట్టుకొని మరి ఎక్కుతావా లేదా ఎక్కు అని చెప్పనైతే అంటూ ఉంటాడు. ప్రేమ మాత్రం నేను ఎక్కనంటే ఎక్కను సైకిల్, నేను కావాలంటే నడిచైనా వెళ్తాను కానీ నీ డొక్కు సైకిల్ అయితే నేను ఎక్కను అని చెప్పనైతే అంటూ ఉంటుంది. దాంతో ధీరజ్ మాత్రం వదలకుండా నువ్వెక్కు ఎక్కు అని చెప్పనైతే అంటూ ఉంటాడు. ప్రేమ మాత్రం తన ఎక్కకుండానే ఇద్దరు వాదనలాడుకుంటూ ఉంటే ఇంతలో అక్కడికైతే ఒక అతను వస్తాడు. ఏంటి ఈరోజు ఇంతమందిలో నువ్వు ఒక ఆడపిల్లని ఏడిపిస్తున్నావా, నీకెంత ధైర్యం అని చెప్పనైతే తనను ధీరజ్ని అంటూ ఉంటాడు. ఆ మాటలు విన్న ధీరజ్ షాక్ అవుతాడు.